రాష్ట్రం ఎలా సంక్షోభానికి అదేవిధంగా ఈ దుర్మార్గపు పాలన ప్రతి ఒక్కరిని కూడా తరిమి వెంటాడి 20 సంవత్సరాలు మనం బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడే కానీ డెవలప్మెంట్ అయితే జరగలేదు. ఇక్కడున్న కొన్ని కంపెనీలు కూడా ఇక్కడ నుంచి బయటకు పోయే పరిస్థితి ఏర్పడింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. 2019లో ఒక పెద్ద డ్రామా, కోడికత్తి డ్రామా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నడిపించాడు. దాన్ని కూడా ప్రజల్ని గుడ్డిగా నమ్మించి ఓట్లను దొబ్బుకున్నాడు. అదేవిధంగా వాళ్ళ బాబాయిని గొడ్డలతో చంపించి అవినాష్ రెడ్డి వాళ్ళ టీం కూడా అన్ని చేశారని చెప్పేసి సిబిఐ కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఇవన్నీ చేయించి కూడా దీన్ని చంద్రబాబు నాయుడే చేశాడని చెప్పేసి సాక్షి పేపర్లో అన్ని మెయిన్ పేపర్లో కూడా వాళ్ళే వేసుకున్నారు. ఫైనల్గా చూసారంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి, వివేకానంద రెడ్డి వాళ్ళ టీమే దీనంతా కుట్ర పన్ని ఆయన చంపారు, వివేకానంద రెడ్డి చంపారు. అది కూడా ప్రజలకు అందరికీ తెలుసు, అన్ని సిబిఐ కూడా ప్రూవ్ చేసింది. అదేవిధంగా 2019లో ఇంకొక డ్రామా, కోడికత్తి డ్రామా ఈయన సెట్ చేసి ఈయన్నే ఒక చిన్న కత్తి తీసుకొచ్చి వాళ్ళని ఏదో పొడిచినట్టు పెద్ద డ్రామా వేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయించాలని చెప్పేసి అందరినీ ప్రజలు నమ్మించి ఒక ఛాన్స్ అని చెప్పేసి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఏమార్చడం జరిగింది. 5 సంవత్సరాలుగా ఆ ముద్దు పెట్టిన దానికి, కౌగిలించిన దానికి మనం ఎంత బాధపడినామో, మన రాష్ట్రం ఎంత ఎనిక్కిపోయిందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు అంటే గత 2 రోజులుగా మీరు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్ చూస్తుంటే ఇంకొక పెద్ద డ్రామా. ఎందుకంటే విజయవాడలో బస్సు యాత్ర ఏమి లేదు, జనాలు రావడం లేదు. ఈవెన్ సాక్షి వాడు లైవ్ ఆపేసినాడు, ఎందుకంటే జనం లేరు కాబట్టి. ఏదైనా ఒక డ్రామా చేస్తే మళ్ళీ ప్రజల్ని మన పక్క తిప్పుకోవచ్చు అని చెప్పేసి రాళ్లతో జగన్మోహన్ రెడ్డిని కొట్టినట్టు, ఆయనకి తలపైన దెబ్బ తగినట్టు ఒక విజువల్స్, బ్రహ్మాండమైన స్కెచ్ చేసుకొని విజువల్స్ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ డ్రామాలన్నీ చాలా చేస్తున్నారు. షర్మిల ఒక పక్క డ్రామా, ఈయన ఒక పక్క డ్రామా. అదేవిధంగా ఇక్కడుండే నారాయణ స్వామి ఇంకా పెద్ద డ్రామా వేస్తున్నాడు. పగల్లో ఏం చేస్తాడు, అందరినీ తిడతాడు, బూతులు తిడతాడు. నైట్ పోయి వాళ్ళ కాళ్ళ పైన సాష్టాంగంగా పడి మీరే దేవుడు, మీరే ఓటేయాలంటాడు. సో ఈ డ్రామాలంతా జనాలు చూసి మాకందరూ కూడా విసుగొచ్చేసింది. ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మేము మీ డ్రామాల కోసం మీ డ్రామా మాకు అవసరం లేదు. మాకు మంచి పరిపాలన కావాలి, ఇక్కడ మంచి రోడ్డు కావాలి, మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ కావాలి, ప్రతి ఊరికి వాటర్ ట్యాంక్ కావాలి. వాటర్ ట్యాంక్లో నీళ్లు సరిగ్గా రాలేదంటే మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీకి పెట్టాలి. ఇది వదిలేసి నువ్వే పెట్టుకుని రాళ్ళు వేయించుకొని మీరే కలెక్టర్ చేసుకొని దీన్ని చంద్రబాబు నాయుడు చేస్తానంటే 24 గంటల్లో ఆయన నిద్రపోయేది 4 గంటలు, 20 గంటలు ప్రజల కోసమే పనిచేస్తాడు. ఇట్లాంటి పనికి మాలిన రాళ్ళు వేయించుకునేది, గొడ్డలు పెట్టి నరికించుకునేది, అదేవిధంగా కోడి కత్తి పెట్టి గీక్కునేది, ఇవన్నీ పనులు, ఇట్లాంటి దరిద్రమైన పనులు చంద్రబాబు నాయుడు చేయడు. చంద్రబాబు నాయుడు అంటేనే డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు అంటేనే ఆయన ఎలా ఆర్థికంగా అందరినీ కూడా మంచిగా తీసుకురావాలని ఆలోచిస్తాడు. అదేవిధంగా ఎలా కంపెనీ తీసుకొచ్చి మన పిల్లలందరికీ జాబ్ ఇవ్వాలని ఆలోచిస్తాడు. అంతేగాని ఇంత నీచంగా ఈ 21st సెంచరీలో రాళ్ళు వేసుకోవడం ఏంటండి దరిద్రంగా. ఇవన్నీ కూడా గలీజ్ మాటలు. ఇవన్నీ ఎవరు ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఇంకోటి చెప్పాలంటే పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్, పెన్షన్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. శాలరీ కూడా కరెక్ట్గా 30వ తేదీ కానీ 1వ తేదీ కానీ వచ్చేసేది. ఈ ప్రభుత్వం శాలరీలు రావు, డ్రైవర్లకి శాలరీ రావు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి రావు, గవర్నమెంట్ టీచర్లకు రావు. అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన పిఎఫ్ కానీ వాళ్ళకి కలిగించిన అన్నీ కూడా పెరిగేసినాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ నిధులను కూడా మళ్లించి దొంగలకి కాంట్రాక్ట్ ద్వారా డబ్బులు ఇచ్చి దాన్ని మళ్ళా పర్సంటేజ్ బ్రోకర్ కమిషన్ ద్వారా రొటేట్ చేసి వాళ్ళే పంచుకున్నారు. కానీ రాష్ట్రం అయితే ఎక్కడ అభివృద్ధి జరగలేదు. సో ఇవన్నీ ప్రజలు అయితే కీన్గా వాచ్ చేస్తున్నారు. తొందరలోనే మే 13లో ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. జూన్ 4వ తేదీ 70M సినిమా ఖచ్చితంగా మా వాళ్ళు ఏపీ ప్రజలు చూపిస్తారు.
మీరు కూడా తొందరలోనే చూస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి డ్రామాను నమ్మే ప్రసక్తే లేదు. అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు 175 నియోజకవర్గానికి అందరినీ మంచిగా చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చాడు. పిహెచ్డి డాక్టర్స్, అదేవిధంగా డాక్టరేట్ చేసిన వాళ్ళు, ఎంబీబీఎస్ డాక్టర్స్, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పీజీ చేసిన వాళ్ళనే తీసుకొచ్చినారు. అదే అటు సైడ్ చూసినారంటే దొంగలు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే భయంకరమైన దొంగగా ఉండాలి, లేదంటే తీవ్రమైన కరుడు కట్టిన స్మగ్లర్గా ఉండాలి, లేదంటే అట్లీస్ట్ నీ పైన ఒక 30-40 307 ఉండాలి. ఇలాంటి వాళ్ళే వాళ్ళ క్యాండిడేట్లు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. చదువుకున్న వాళ్ళకి ఈసారి మీరు వాళ్ళు ఎంచుకోండి. డెఫినెట్గా మీ కష్టం వాళ్ళు పాల్పంచుకుంటారు. ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది, మంచి పరిశ్రమలు వస్తాయి, ప్రజలందరూ కూడా మంచిగా రామరాజ్యం వస్తుంది. ఇది రాక్షస పాలన జరుగుతుంది ఇక్కడ. సో చంద్రబాబు నాయుడు వస్తే ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది, అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి, అదేవిధంగా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎక్కడ మనం పిల్లలు ఎక్కడ జాబ్ అడిగి ఇబ్బంది పెట్టేస్తారని చెప్పేసి ఇవన్నీ మనసులో పెట్టుకొని వైజాగ్ని క్యాపిటల్ సిటీగా చేస్తామని చెప్పేసి ఆడ తీసుకుపోయి డైరెక్ట్గా మీకు మెక్సికో నుంచి టన్నులుగా అన్ని డ్రగ్స్, గంజాయి అన్ని తీసుకువచ్చి దీన్ని ఒక వ్యాపారంగా చేసుకొని, అంటే మా యూత్ ఎవరు మిమ్మల్ని అడగకూడదు, అడిగితే ఏమవుతుంది, వ్యతిరేకం వస్తుంది ప్రభుత్వం పైన. అంటే ఏం చేయాలి, వాళ్ళు మత్తుతో తాగేసి వాళ్ళ మత్తులోనే పెట్టాలి. ఇంకొక 5 సంవత్సరాలు, ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు పెట్టారు, ఇంకొక 5 సంవత్సరాలు పెడితే ఇంకా వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు. దీన్ని ఎత్తుకుపోయి ఆఫ్రికాలోనో మిడిల్ ఈస్ట్లోనో మంచిగా ఫార్మా కంపెనీలు, బొగ్గు గనులు, అదేవిధంగా మీకు గోల్డ్ మైనింగ్స్ అన్ని వేసుకొని అక్కడ సెటిల్ అయిపోతున్నారు వీళ్ళు. సో కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ఈసారి దొంగలకు ఓటేయకూడదు, మెయిన్గా గొడ్డలి సింబల్కి మీరు ఓటేయకూడదు. ఈసారి డెవలప్మెంట్కి ఓటేయాలి. తెలుగుదేశం పార్టీ అంటేనే డెవలప్మెంట్, కాబట్టి చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి. కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ డ్రామాలకు అందరికీ, ఈ డ్రామాలు వేసేవాళ్ళు డ్రామా ట్రూప్స్, ఈ డ్రామా కంపెనీ జగన్మోహన్ రెడ్డి, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక డ్రామా కంపెనీ. సో కాబట్టి అవన్నీ నమ్మి మోసపోవద్దండి. ఆల్రెడీ ఒక ఛాన్స్ అని చెప్పేసి మన 5 సంవత్సరాలు బాగా దుబ్బినాడు, ఇసుక దోచుకున్నాడు, ఎర్రచందనం దోచుకున్నాడు, కొండల్ని గుండు కొట్టి పక్క రాష్ట్రాన్ని పంపించినారు. ఇక్కడ కూడా నారాయణ స్వామి అన్నీ చేసి ఫైనల్గా నాకు ఏం తెలియదు, నేను బ్రహ్మాండంగా డెవలప్ చేసిన అంటాడు. ఆయన ఇక్కడ డెవలప్ చేసింది మా వాళ్ళకి బాగా తెలుసు. ఏం చేశాడు, ఇక్కడ దొంగలను రెడీ చేసి వాళ్ళు దోచుకోమన్నాడు. దోచుకుని సాయంత్రం అయితే పంచుకోవాలి. ఇలాంటి పనులు చేసిన నారాయణ స్వామి కానీ, ఇలాంటి పనులు చేసిన వాళ్ళు